టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ రాహుల్ ద్రవిడ్ బాటలో నడుస్తున్నాడా లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అన్నాడు. ద్రవిడ్ మాదిరి గంభీర్కు పెద్ద మనసు ఉందో లేదో తెలియడం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. భారత జట్టు ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్కు పుష్కర కాలం తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ దక్కింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి టీమిండియాకు 58 కోట్ల క్యాష్ రివార్డు ఇవ్వనున్నట్లు మార్చి 20న పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తంలో హెడ్ కోచ్ గంభీర్కు 3 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సహాయక కోచ్లు మిగతా సిబ్బందికి 50 లక్షల నగదు బహుమానం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సునీల్ గవాస్కర్ తాజాగా తనదైన శైలిలో స్పందించాడు. ద్రవిడ్తో గంభీర్ను పోలుస్తూ స్టార్ స్పోర్ట్స్ కు రాసిన కాలంలో వింత వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తరువాత బీసీసీఐ భారీ స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించింది. అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఆటగాళ్లతో సమానంగా బహుమతి ఇవ్వాలని భావించింది. కానీ అప్పుడు రాహుల్ ద్రవిడ్ అందుకు అంగీకరించలేదు. సహాయక కోచ్లతో పాటు తాను సమానమేనని, వారికి ఇచ్చినంతే తనకు ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. లేదంటే తనకు దక్కిన మొత్తాన్ని సహచర కోచ్లతో పంచుకుంటానని చెప్పాడు. బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించి రోజులు గడుస్తున్నాయి. అయినా ఇప్పటి వరకు ప్రస్తుత హెడ్ కోచ్ నుంచి ప్రైజ్ మనీ తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. అతడు ద్రవిడ్ మాదిరి కోచ్లందరితో సమానంగా నగదు తీసుకుంటాడా లేదంటే ద్రవిడ్ ఓ మంచి రోల్ మోడల్ కాదంటారా అని సునీల్ గవాస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.